ప్రజల యొక్క ఆశీర్వచనంతో నియోజకవర్గ ప్రజలు నన్ను వెన్నుతట్టి లేపినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి మీడియా సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా గెలుపు కొరకు పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ప్రాణాన్ని లెక్క సైతం చేయకుండా పార్టీ గెలవాలి అనే తలపుతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేశారు. అందులో నేను ఉండటం అనేది కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడా ఎవరికి టికెట్ వచ్చినా మేము కలిసికట్టుగా పనిచేస్తున్న ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో నాకు అధిష్టానం టికెట్ ఇవ్వటం, అదేవిధంగా మరి ఇక్కడ పార్టీ గెలవాలనే తలపుతో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా మీడియా తరఫున ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మీరు ఏ ఆలోచనతో అయితే, ఏ ఆశయంతో అయితే నన్ను గెలవాలి, పార్టీ గెలవాలనే ఒక ఆలోచనతో మీరు గెలిపించారు, మీ ఆలోచనకు అనుగుణంగా అనునిత్యం ఈ సమస్యల పరిష్కారం కోసం నేను మీ వద్దకు వచ్చి పనిచేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిగా మీరు నన్ను ఆశీర్వదించిన తదనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అన్నటువంటి అసురాపేటలో నియోజకవర్గ హెడ్క్వార్టర్ ఉన్నటువంటి క్యాంపు కార్యాలయానికి మీ అందరి ఆశీర్వచనంతో నేను ఈరోజు అడుగేయటం జరిగింది. అడుగడిన తదనంతరం ఇక్కడ ఒకటే హామీ, మీరు మీకున్నటువంటి ఆశయాలు, ఆలోచనలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రధాన ధ్యేయంగా భావిస్తున్న తరుణం నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ యొక్క మీడియా సభాముఖంగా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాలనే తలంపుతో ముందుకు వచ్చిన ఈరోజు మరి మల్కారం, అదేవిధంగా వినాయకపురం, ఈ రెండు కూడా ఈరోజు నేను చెక్కులు ఇవ్వటం జరిగింది. ఎల్ఓసి చెక్కులు అంటే అనారోగ్యం బారిన పడినప్పుడు వారికి అత్యవసర నిధి కింద 2,50,000 రూపాయలు వారికి, ఒకరికి 2 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వటం జరిగింది. ఈరోజు దాన్ని కూడా నాంది పలుకుతూ ఒక మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని మరి వారితో పాటు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 6 గ్యారంటీ పథకాల్లో 5 గ్యారంటీ పథకాలను అద్భుతంగా ప్రజాపాలన జరగాలన్న ఆలోచనతో ఈరోజు గ్రామాల వారీగా ఈ నెల 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు జరిగేటటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన కూడా నేను అటు చూస్తా ఉన్నా. విశేష స్పందన వస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన బతుకులు బాగుపడితే ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా మరి దాన్ని ఆశీర్వదించడం, ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళడం, ఈరోజు వారు ఎక్కడో అధికారుల చుట్టూ తిరిగి మరి వారి పెన్షన్లను, రేషన్ కార్డును, ఇళ్లను దరఖాస్తులు పెట్టే పరిస్థితి. కానీ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఈరోజు గ్రామాల్లోనే మరి గ్రామ సభలు పెట్టి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యని ఈరోజు స్వీకరిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మరి జరగబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100 రోజుల లోపల 6 గ్యారంటీ పథకాలు అద్భుతంగా మేము ప్రవేశపెడతామని చెప్పించిన మాటకి వెనక్కి తగ్గకుండా ఈరోజు అద్భుతంగా మరి ఈరోజు మొట్టమొదటి రోజే మరి ముఖ్యమంత్రి వైర్యులు రేవంత్ రెడ్డి గారు మరి వారు సంతకం అంటే ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరమే మొట్టమొదటిగా వారు మరి ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, ఇవి కూడా చాలా అద్భుతమైన పథకాలు. వాటితో పాటుగా మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, చేయూత, అదేవిధంగా త్వరలోని యువ వికాసం, అలానే రైతు భరోసా లాంటి అద్భుతమైన పథకాలను కూడా మరి ప్రవేశపెట్టబోతా ఉంది. ఇది కూడా కేవలం 100 రోజుల లోపల ఇవ్వాలనే ఒక సంకల్పాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉందని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ వేదిక ఈరోజు అద్భుతమైన నాకు కార్యక్రమం మంచి దినం ఈరోజు అడిగినందుకు మరి నేను ప్రజా సేవకుడిగా, ప్రజా పాలకుడిగా నేను కోరుకోను, కానీ ప్రజాసేవకుడిగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తూ అధికారులతో సమన్వయపరుస్తూ ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ అనునిత్యం ప్రతి సమస్య మీద మీకు ఛేదించే విధంగా మీరు కళ్ళలో ఆనందాలు చూడాలని తపనతో ప్రయాణం చేసే వ్యక్తిగా నేను మీ అందరికీ కూడా మరొకసారి నన్ను వెన్ను తట్టి నడిపించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి నాంది పలుకుతానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.